నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. 164 స్థానాలతో విజయదుందుబి మోగించి చరిత్ర సృష్టించింది. దీంతో గెలిచిన వారంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఇంతటి కూటమి వేవులోనూ 11 మంది అభ్యర్థుల్ని దురదృష్టం వెంటాడింది. పార్టీ అధికారంలోకి వచ్చిన అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నా తాము గెలవలేకపోయామని ఆ 11 మంది అభ్యర్థులు బాధపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 11 స్థానాల్లో గెలవగా వారి చేతిలో ఓడిపోయిన కూటమి అభ్యర్థులది విచిత్ర పరిస్థితి అనే చెప్పాలి. పులివెందుల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఓడిపోయారు. అయితే ఆయన ఓడిపోయిన వైఎస్ జగన్ మెజార్టీని తగ్గించడంలో బీటెక్ రవి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. పోలైన ఓట్లలో వైఎస్ జగన్కు 116,315 ఓట్లు రాగా బీటెక్ రవికి 54,628 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 61,687 ఓట్ల మెజార్టీతో వైఎస్ జగన్ గెలుపొందారు. ఇక పొంగునూరులో పెద్దిరెడ్డి గట్టి పోటీని ఎదుర్కొని బయటపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,793 ఓట్లు పడగా టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 94,698 ఓట్లు వచ్చాయి. దీంతో పెద్దిరెడ్డి కేవలం 6,095 ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు. అయితే మూడో స్థానంలో నిలిచిన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ 4,559 ఓట్లు సాధించారు. బోడే రామచంద్ర యాదవ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చకపోయి ఉంటే పెద్దిరెడ్డి ఇబ్బందులు ఎదుర్కొనేవాడనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. తంబాలపల్లిలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి 10,000 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి మీద విజయం సాధించారు. మంత్రాలయంలోనూ టీడీపీ అభ్యర్థికి నిరాశ ఎదురైంది. టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి మీద వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి 12,805 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజంపేట నియోజకవర్గంలోనూ టీడీపీకి నిరాశ ఎదురైంది. టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం మీద వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 7,016 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బద్వేల్ నియోజకవర్గంలో దాసరి సుధా బీజేపీ అభ్యర్థి వజ్జ రోషన్ మీద 18,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అరకులో వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం 31,877 ఓట్ల మెజార్టీతో బీజేపీ నాయకుడు పాంగిని రాజారావు పైన గెలుపొందారు. జగన్ తర్వాత ఈయనదే అత్యధిక మెజార్టీ. పాడేరులో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న గిడ్డి ఈశ్వరి వైసీపీ అభ్యర్థి ఎం విశ్వేశ్వరరాజు చేతిలో ఓడిపోయారు. ఎర్రగొండపాలెంలో టీడీపీ అభ్యర్థి ఎరిక్సన్ బాబు వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ చేతిలో 5,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దర్శిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతిలో 2,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆలూరులో టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ 2,831 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి వీరుపాక్ష చేతిలో పరాజయం పాలయ్యారు. దురదృష్టం అంటే వీరిదేనని ఓడిపోయిన కూటమి అభ్యర్థులను చూసి అంతా జారిపడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు ఇస్తాం. మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 70Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100Kలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.